మన జీవితాలు ఆశీర్వాద భరితముగా కావాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మనము దీవించబడాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే ఆయన మాట వింటేనే మనము దీవించబడతాం. హల్లెలూయా. చాలామంది కుటుంబాలు దీవించబడడం లేదు, చాలామంది వ్యక్తులు దీవించబడడం లేదు. కారణం ఏంటయ్యా అంటే, వస్తున్నారు కానీ దేవుని మాటలు వినలేకపోతున్నారు. వినటం మట్టుకు వింటున్నారు కానీ దానిని గ్రహించలేకపోతున్నారు. అందుకనే ఇచ్చే విధముగా ఉండాలి. హల్లెలూయా. మన జీవితాలు ఫలించాలంటే, మన కుటుంబాలు ఫలించాలంటే మనం ఎలా ఉండాలంటే ఆయన మాటలను శ్రద్ధ కలిగి ఆలకించాలి. అప్పటి వరకు మనం ఆశీర్వాద భరితలం కాము. ఇది సత్యం. ఆయన మాటలు వినడానికి మనం ప్రభు సన్నిధికి వస్తున్నాము కనుక ఆయన మాటనే వినాలి. మనుషుల వైపు చూస్తే మనకేం